నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా వచ్చేసి ఇరాన్ పైన దాడులు నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చలకు రావాలని చెప్పేసి ఇరు దేశాలు అయితే అంగీకరించాయి. ఒకవేళ ఈ యొక్క చర్చలు విఫలమైతే కానీ ఏం జరుగుతుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించారు. చర్చలకు మరో అవకాశం ఇచ్చేందుకు ఇరాన్ పైన అమెరికా దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే దౌత్య మార్గాలు విఫలమైతే విస్తృతమైన సైనిక చర్యలకు తిరిగి ఆదేశించగలనని నొక్కి చెప్పారు. ఇరాన్తో చర్చలు కొనసాగుతూ ఉన్నాయని, ఒప్పందానికి రావడానికి ఉన్న సమయం పరిమితమని చెప్పేసి ట్రంప్ మీడియాతో తెలిపారు. చర్చలు వేగంగా జరగాలి, లేకపోతే అస్సలు జరగకూడదని చెప్పేసి ఆయన తెలిపారు. ప్రస్తుతం జరుగుతూ ఉన్న చర్చలు ఏవైతే ఉన్నాయో వేగంగా జరగాలి, లేకపోతే చర్చలు ఆపేయాలని చెప్పేసి ట్రంప్ తెలిపారన్నమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి, అలాగే చర్చలు విజయవంతం కాకపోతే అమెరికా చాలా బలమైన సైనిక చర్యకు దిగుతుందని కూడా ఇరాన్ను హెచ్చరించారు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, విస్తృత అణు ఒప్పందం దిశగా ప్రయత్నాలను పునరుద్ధరించడం పైన ఈ చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయని చెప్పేసి, ఈ చర్చలకు ప్రధానంగా ఇరాన్, ఒమన్ నాయకత్వం వహిస్తూ ఉన్నాయి. ఖతారు, పాకిస్తాన్, ఈజిప్టు, అమెరికా రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ కూడా ఇందులో పాలు పంచుకుంటూ ఉన్నారు. దౌత్యానికి మరో అవకాశం ఇవ్వాలని ప్రాంతీయ దేశాలు మధ్యవర్తులు కోరడంతో దాడులు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు ట్రంప్ తెలిపారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ ఆసక్తిగా ఉందని తాను నమ్ముతూ ఉన్నాను. ఈ విరామం వల్ల ఏమీ సాధించేది లేదు, ఏమీ కోల్పోయేది లేదని చెప్పి ఆయన వివరించారు. అలాగే ఇరాన్ కూడా మరోవైపు ఈ యొక్క చర్చలు విఫలమైతే కానీ మేము కూడా భారీ స్థాయిలో ఉరుచుకు పడతామని చెప్పేసి ఇరాన్ కూడా ప్రకటించిందనమాట. ఇటువంటివి ఏమీ ఉండకుండా ఉండాలంటే వీరి మధ్య శాశ్వత అగ్రిమెంట్ జరగాలని చెప్పేసి, శాశ్వత ఒప్పందం జరగాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.